హాయ్ హలో అందరికి నమస్తే. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. వాళ్ళు తిరుగులేని ఆధారాలతో వాళ్ళు కొట్టేటువంటి దెబ్బ నుంచి కోలుకోవడం చాలా కష్టం అని చెప్పి గతంలో ఆ రకంగా ఆ సత్తాను చాటినటువంటి అంశాలకు సంబంధించి అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. కోలుకోలేని విధంగా ఏ రకంగా దెబ్బ కొడతారు అని చెప్పి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదైతే పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉందో ఈ లిక్కర్ కేసు అనేటువంటిది, ఈ లిక్కర్ కేసు నడిచింది, పెద్ద స్కామ్ అయింది, కోట్లు కొల్లగొట్టారని చెప్పి వీళ్ళు పదే ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఫేక్ లిక్కర్ స్కామ్ అని చెప్పి వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణకు వీళ్ళు ఆధారాలతో సహా దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే వెంకటేష్ నాయుడు పేరు ప్రస్తావనకు వచ్చిందో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఫోటో దిగినటువంటి ఆ ఫోటోను పట్టుకునే వాళ్ళు ఈ వెంకటేష్ నాయుడు మద్యం స్కామ్లో దోచుకున్నటువంటి డబ్బుతో, అంటే జనం యొక్క రక్త మాంసాలే వీళ్ళు ఇంధనంగా దాని డబ్బులుగా మలుచుకొని జల్సాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఒక హీరోయిన్ తమ్మనుతో ఉన్నటువంటి క్లిప్పింగు, జగన్మోహన్ రెడ్డి గారితో గతంలో దిగినటువంటి ఒక ఫోటో, ఈ రెండు ఫోటోలు పెట్టి దాంతోపాటు గతంలో ఏదో డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా పెట్టి మరి ఈ రకంగా దోచుకున్నారని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పారో, వాళ్ళు పెట్టింది 2 ఫోటోలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 100 ఫోటోలను రిలీజ్ చేసింది వెంకటేష్ నాయుడికి సంబంధించి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరిగించకపోయినటువంటి అధికార పార్టీ వాళ్ళ వర్గం మీడియా అడ్డంగా ఇరుక్కున్నట్టే అయింది. ఏ రకంగా ఇరుక్కుందని వాళ్ళ వీడియో క్లిప్పింగ్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు వెంకటేష్ నాయుడు జగన్ గారితో ఫోటో దిగాడు కాబట్టి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, సో ఈ లిక్కర్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది, మరి ఆ డబ్బులు కూడా ఏదైతే మొన్న ఎన్నికలు ఖర్చు పెట్టారని ఏదైతే చెప్తా ఉన్నారో, మరి ఈ డబ్బులతోనే ప్రైవేట్ ఫ్లైట్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హీరోయిన్లతోనే ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో, దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిన నిజం ఏంటంటే ఆ ఫ్లైట్ ఎవరిది? ఎంపీ సీఎం రమేష్ది. సీఎం రమేష్ గారు ఎవరో మీ అందరికీ తెలుసు, ఎవరితో సన్నిహితంగా ఉంటారో, ఎవరికి రైట్ హ్యాండ్గా పనిచేస్తారో, ఇప్పుడు కూడా బీజేపీలో ఉన్న కూడా ఎవరికి పనిచేస్తున్నారో కూడా అందరికీ తెలుసు. మరి ఆ ఫ్లైట్లో మధు క్రియేషన్స్ వారు టికెట్ బుక్ చేస్తే అది కూడా ఏప్రిల్ 11, 2025లో ప్రయాణం చేయడం జరిగింది ఆ ఫ్లైట్లో. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఒకవేళ జగన్ గారితోనే సంబంధం ఉండి ఉంటే కనుక మరి సీఎం రమేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సెట్ అవుతుందా? వేరు పార్టీలు కదా. మరి ఆ ఫ్లైట్లో ఒకవేళ నిజంగానే జగన్ గారు పంపించాలనుకుంటే ఆ ఫ్లైట్లో పంపుతారా? సో ఇక్కడ అడ్డంగా దొరికిపోయారు కదా. వాటికి సంబంధించినటువంటి ఆ టికెట్ వివరాలన్నీ కూడా ఎవరు బుక్ చేశారు, ఎప్పుడు వెళ్ళారు, ఇది ఎవరిది అనేటువంటి వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టింది. అందులో ఇంకా 13 మంది ఉన్నారంటే వారి యొక్క వివరాలు కూడా పెట్టాలి కదా. వాళ్ళ వివరాలన్నీ పెట్టకుండా కేవలం తమ్మన్న వెంకటేష్ నాయుడు ఫోటో మాత్రమే పెట్టి ఇదిగో జల్సాలు చేస్తూ ఉన్నారు మద్యం సొమ్ముతో అని చెప్పి ఎట్లా చెప్తారు? వాళ్ళ ఫోటోలు కూడా బయట పెట్టండి. మీరు జగన్మోహన్ రెడ్డితో వెంకటేష్ నాయుడు ఫోటో దిగాడని చెప్పి ఒక ఫోటో పెట్టి దాన్ని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మరి అదే వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా మీ ముఖ్యమంత్రి కుమారుడితో, అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి అందరితో దిగినటువంటి ఫోటోలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టింది. అది ఎవరెవరు ఏందనేది మీకు ఇక్కడ ఫోటో క్లిప్పింగ్స్లో మీకు చూపిస్తాను. ఇక్కడ వెంకయ్య నాయుడు గారితో ఫోటో దిగాడు, అదేవిధంగా డీకే అరుణమ్మ గారు ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీ ఎంపీ ఆమె. సో ఆమెను కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఆహ్వానించాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, భరత్ గారితో, బాలకృష్ణ గారితో, పెమ్మసాని గారితో, కిషన్ రెడ్డి గారితో, దత్తాత్రేయ గారితో, ఇట్లా అందరితో ఫోటోలు దిగారు. చంద్రబాబు నాయుడు గారితో వెంకటేష్ నాయుడు దిగినటువంటి ఫోటో, మరి దీన్ని ఏమంటారు ఇప్పుడు? ఓకే, అదేవిధంగా బాలకృష్ణ గారితో వెంకటేష్ నాయుడు కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, నారా లోకేష్ గారితో వెంకటేష్ నాయుడు కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, డీకే అరుణమ్మ గారు బీజేపీ ఎంపీ, వెంకటేష్ నాయుడు టీడీపీ పార్టీ ఆఫీస్లో దిగినటువంటి ఫోటో. వెంకటేష్ నాయుడు, భరత్ గారు, పెమ్మసాని, ఇక్కడంతా ఎవరు? వీళ్ళంతా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు? వీళ్ళంతా దత్తాత్రేయ గారితో. ఇక్కడ ఎవరో చూడండి, రామ్మోహన్ నాయుడు, దత్తాత్రేయ గారు, వెంకటేష్ నాయుడు. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు చూడండి. ఇక్కడ వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి గారు. సో ఈ రకంగా వెంకటేష్ నాయుడు అనేక మంది అధికార పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి గారితో మొదలు పెడితే నారా లోకేష్, అదేవిధంగా బాలకృష్ణ గారు,
వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరితో కలిసి దిగినటువంటి ఫోటోలు. మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్క ఫోటో దిగగానే జల్సా చేస్తున్నాడు తిరుగుతున్నాడు అని చెప్పి రాశారే, మరి వీళ్ళందరితో కలిసి దిగాడు కదా ఫోటో, ఎట్లా? సో వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించాలని చూసినా కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి మొదట్లోనేమో 1,00,000 కోట్లు, తర్వాత 3,500 కోట్లు, తర్వాత 62 కోట్లని, మళ్ళీ మనం ఇప్పుడు రీసెంట్గా 11 కోట్లని చెప్పి ఆ 11 కోట్లకు సంబంధించి కూడా ఏసీపీ న్యాయస్థానం సీరియస్ అయింది, ఏసీపీ కోర్టు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి గారు కోర్టులో కుండ బద్దలు కొట్టేశారు. నిజంగా నేనే ఇచ్చాను అనుకుంటే కనుక, నేనే దాచిపెట్టుంటే కనుక నా వేలు ముద్రలు కానీ ఆ నోట్లకు సంబంధించిన డేట్లు ఎప్పుడు రిలీజ్ అయినటువంటి వాటికి సంబంధించి కానీ అన్నీ కూడా అట్లాగే పెట్టండి, వేరే నోట్లు ఇందులో కలపకండి అని చెప్పి, నిజంగానే ఆ డబ్బులు నేను ఇచ్చాను అనుకుంటే దేనికైనా సిద్ధమని చెప్పి న్యాయస్థానంలో చెప్పినటువంటి క్రమంలో మరి ఏసీబీ కోర్టు కూడా వీళ్ళకి చెప్పేసింది, మీరు దాంట్లో వేరే నోట్లు కలపకండి అని చెప్పి. ఇప్పుడు ఈయన పుట్టక ముందు నుంచి కూడా తాతల కాలం నాటి ఆస్తులు కూడా ఈయన బినామీలేమని చెప్పి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో సంపాదించారని చెప్పి చెప్తారు. ఎన్ని విచిత్రాలు ఉన్నాయి చూడండి ఈ కేసులో. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధం మీద అబద్ధం చెప్తున్నారనమాట, అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే రకంగా దొరికిపోయారు కదా. మీరు ఒక్క ఫోటో పెట్టారు, ఆ ఫోటో చూపించగానే దాని బతికేందో, దాని చరిత్ర ఏందో, దాని వెనక ఎవరున్నారో, ఆ ఫ్లైట్ ఎవరిదో, ఎందుకు వెళ్ళాడో, ఏ డేట్న వెళ్ళాడో మొత్తం వివరాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఎవరు ఇరుక్కున్నట్టు? మీరే ఇరుక్కున్నట్టు కదా. అక్కడితో పోయిందా? అందరితో దిగిన ఫోటోలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఏం రాస్తారు? ఒకరు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తే అది తిరిగి మళ్ళీ మన మెడకే చుట్టుకుంటుంది అనమాట. దీన్నే కర్మ అంటారు. ప్రజలను నమ్మించడానికి నాణ్యత లేని మద్యం అని చెప్పి, కిడ్నీ రోగులు పెరిగారని చెప్పి దారుణాతి దారుణంగా టైటిల్స్ పెట్టి ఆ పత్రికల్లో ప్రజల సమస్యలు ఏవీ లేవన్నట్టుగా దోచుకుంటున్నారు, రక్తమాంసాలు తాగేశారు, జల్సాలు చేస్తున్నారు. ఇప్పుడు రాయండి, మళ్ళీ వీళ్ళందరితో కలిసి దిగాడు కదా, ఆ ఫోటోలు కూడా బయట పెట్టండి, వీళ్ళందరితో దిగాడు, వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి రాయండి. ఇదంతా చూసిన తర్వాత అందరికి అర్థమవుతున్నది ఏంటి? ఇదొక స్క్రిప్టు, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారమే లేని లిక్కర్ ఈ స్కామ్ ఏదో చెప్తారో అది స్కామ్ జరిగిందని అరెస్టు చేసేటువంటి ఒక కార్యక్రమం, డైవర్ట్ పాలిటిక్స్ అన్నమాట. రోజు ఏదో ఒక కథనాన్ని వాళ్ళ పత్రికల్లో వీళ్ళు రోజు మాట్లాడుకునే విధంగా రాస్తూ ఉన్నారు. ఈ రకంగా అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు.